Hello, welcome to question and answer session with Dr. Satish Ganta, senior pediatrician and a neonatal intensive care expert, Little Stars and She Hospital for Women and Children, Hyderabad and Rajahmundry. హలో డాక్టర్ గారు, బేబీకి 2 నెలలు పుట్టినప్పటి నుంచి ఎక్కువగా ముక్కుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్ లావణ్య అడుగుతున్నారు. నేను నార్మల్గానే డెలివరీ అయ్యాను, కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? లావణ్య గారు, మీరు 2 మంత్స్ బేబీ అని చెప్తున్నారు కదా! చిన్నపిల్లలు మొక్కడం అన్నది సర్వసాధారణం. ఐ విల్ టెల్ యూ ఎక్కువ మోస్ట్ కామన్ కాజెస్ చెప్తానండి. మోస్ట్ కామన్ కాజెస్ 2. చిన్నపిల్లలకి, చంటి పిల్లలకి పెద్దవాళ్ళలాగా మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ డెవలప్ అవ్వదు. అంటే మన నర్వస్ సిస్టమ్ పూర్తిగా 100% డెవలప్ అవ్వదు. సో మనకి ఎలాగైతే బవళ్ళు, బ్లాడర్ కంట్రోల్ మనకు ఉంటుందో చిన్నపిల్లలకి ఉండదు. సో ఎప్పుడైనా కూడా బ్లాడర్ ఫుల్ అయిన తర్వాత చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ముక్కుతారు, అని ముక్కి స్టార్ట్ చేసి యూరిన్ వెళ్తారు. సేమ్ థింగ్ విత్ ద మోషన్ ఆల్సో. సో ఈ మోషన్ వెళ్ళాలన్నా, యూరిన్ వెళ్ళాలన్నా పెద్దవాళ్ళలాగా ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ ఉండదు కాబట్టి వీళ్ళు మొక్కాల్సిందే. సో అది ఇన్ అ వే ఇట్ ఈస్ గుడ్. కానీ అది కేవలం యూరిన్ వల్ల కాదు, లేకపోతే మోషన్ వల్ల కాదు, వేరే కారణాలు ఉంటే ముక్కటం, మూలగటం, అంటే వేరే ఇబ్బంది ఉందో లేదో ఒక్కసారి మీ డాక్టర్ గారికి చూపించుకోవాలి. లేదు సార్, ఇది యూరిన్కి మోషన్కి సంబంధం లేదు, కానీ అస్తమానం ముక్కుతుంది, మూలుగుతుంది బేబీ అంటే వేరే అనర్థాలు ఉండుండొచ్చు, అనారోగ్య పరిస్థితి ఉండుండొచ్చు. అది కంపల్సరీగా ఒక్కసారి మీ డాక్టర్ని అడిగి సంప్రదించి ఏంటో తెలుసు. 3 నెలల బేబీకి ఐరన్ డ్రాప్స్ ఎంత మోతాదులో ఇవ్వాలి? 3 నెలల బేబీకి ఫస్ట్ ఐరన్ అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఎవరికైతే ఒంట్లో రక్తం శాతం తక్కువ ఉందో వాళ్ళకే ఇవ్వాలి. సో ఈ ఐరన్ అన్నది 3 నెలల పిల్లలకి యూజువల్గా పిల్లలు వాంతి చేసుకోకుండా ఈజీగా తీసుకునేటట్టయితే రోజుకి ఒక్కసారి 0.4 to 0.5 ml ఇస్తాం. అది పాలివ్వకముందు ఇస్తాం. సో కానీ అది ఇచ్చినప్పుడల్లా పిల్లలు వాంతి చేసుకుని ఇబ్బంది పడుతుంటే దాన్ని 2 మోతాదులుగా, అంటే 0.2 to 0.3 ml ఉదయం, 0.2 to 0.3 ml డ్రాప్స్, ఓరోఫర్ కానీ బోల్డన్ బ్రాండ్స్ ఉంటాయి, అటువంటి డ్రాప్స్ ఉదయం సాయంత్రం ఇవ్వడం సరిపోతుంది. మా పాపకి 7 నెలలు, పాలు సరిపోవడం లేదని ముందు నుంచి ఫార్ములా పాలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 7వ నెల వచ్చిన తర్వాత అన్నం మొదలు పెట్టాము, అలాగే గేదె పాలు కూడా ఇస్తున్నాము. మోషన్ ఫ్రీగా అవడం లేదు, ముక్కుతూ వెళ్తుంది. దీనివల్ల ఏమైనా సమస్యలు ఎదురవుతాయా అని అడుగుతున్నారు సాగర్ గారు. మీ 7వ నెల బిడ్డకి సో పాలతో పాటు అన్నం కూడా మొదలుపెట్టారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక సమతుల్యమైనటువంటి ఆహారం ఉండాలి. అండ్ నా యూజువల్ అడ్వైస్ చిన్నపిల్లలకి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా అన్నం వాటితోటి నేను స్టార్ట్ చెయ్యను. నేను యూజువల్గా ఏం ప్రిఫర్ చేస్తానంటే, చిన్నపిల్లలకి నంబర్ 1 తల్లిపాలు కంటిన్యూ చేయాలి అంటిల్ బర్త్డే, నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడైతే మనం సప్లిమెంట్ ఫీడ్స్ ఇస్తామో అప్పుడు నేను ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తాను. బికాజ్ సింపుల్, ఇందులో దిస్ ఇస్ నో రాకెట్ సైన్స్, సింపుల్ లాజిక్. సో మీరు ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, అన్నం, పప్పు, నెయ్యి ఇవన్నీ ఉంటాయి. సో 3 మంచివే. కానీ నేను ఎప్పుడు ఫ్రూట్స్ ముందు స్టార్ట్ చేస్తాను, వెజిటబుల్స్ నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను, అండ్ అన్నం, పప్పు నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను. ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫ్రూట్స్ డోంట్ నీడ్ ఎనీ కుకింగ్, దానికి వంట వండాల్సిన అవసరం లేదు. దట్ మీన్స్ ఈజీ టు డైజెస్ట్. చిన్నపిల్లల డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది. సో అన్నిటికన్నా ఈజీగా డైజెస్ట్ అయ్యేది ఇవ్వాలి వాళ్ళకి. సో దట్ ఈస్ వై ఫ్రూట్స్ ఫస్ట్. వెజిటబుల్స్ అంటారా, జస్ట్ బాయిల్ చేసి ఇచ్చేసేయచ్చు. థర్డ్, అప్పుడు మన సాంప్రదాయంగా పెట్టే అన్నం, పప్పు, నెయ్యి, అందులో వెజిటబుల్స్ కలిపి, అది థర్డ్. సో ఈ ఫ్రూట్స్ ఇవ్వటం వలన ఒకటి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. బోల్డంత న్యూట్రిషన్ ఉంటుంది, బోల్డంత వైటమిన్స్ ఉంటాయి, బోల్డంత మినరల్స్ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ కుక్డ్. ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ వంట వండమో, మీరు వంట వండితే, మీరు పొయ్యి మీద పెట్టి ఎక్కువసేపు వంట వండితే ఎవ్రీ వైటమిన్, ఎవ్రీ మినరల్ ఇస్ డిస్ట్రాయిడ్. అటువంటిది మీరు ఫ్రూట్స్ ఇస్తే యు ఆర్ గివింగ్ చిల్డ్రన్ సో మెనీ వైటమిన్స్ అండ్ మినరల్స్
which is the basic important thing for immunity of the child. సో వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, అండ్ చాలా ఈజీగా మనకు అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో ఫ్రూట్స్ అన్నవి ఫస్ట్ ఇస్తే, అండ్ ఇంకొక అడ్వాంటేజ్ మీరు అన్నారు చూసారా, మోషన్ గట్టిగా అవ్వకుండా, సో అందులో బోల్డ్ పీచు ఉంటుంది, పీచు పదార్థం అంటాం, ఫైబర్ అంటాం. సో ఫ్రూట్స్లో బోల్డంత ఫైబర్ ఉంటుంది, వెజిటబుల్లో బోల్డంత ఫైబర్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ అన్నం స్టార్ట్ చేశారన్నారు కాబట్టి నా సలహా ఏంటంటే అన్నాన్ని తగ్గించండి. తగ్గించి ఈరోజు మొదలుకొని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంట్రొడ్యూస్ చేయండి. చేసి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ అప్పుడు అన్నం రీఇంట్రొడ్యూస్ చేయండి. సో ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇవ్వటం వలన ఎక్కువ పీచు పదార్థం ఇచ్చినట్టు అవుతుంది. అలా ఇవ్వటం వలన మీకు ఆబ్వియస్లీ బేబీకి బెనిఫిట్ అవుతుంది. అండ్ ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ అన్నం, పప్పు, నెయ్యి, ఇడ్లీ అన్నీ స్టార్ట్ చేయండి. గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది. ఈ మధ్య నేను చూశాను, అంటే మనం బేబీస్కి 6th మంత్ నుంచి యాపిల్ ఆర్ బనానా లేకపోతే పియరు కొన్ని పెట్టచ్చు అని చెప్తారు. ఈ యాపిల్ అనేది వై డూ వి స్టీమ్ అండ్ గివ్ ద బేబీ, వై నాట్ రా యాపిల్? ఎస్. సో యాపిల్ అన్నది కంపల్సరీగా స్టీమ్ చేసి ఇవ్వాల్సినటువంటి రూల్ లేనే లేదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కువ స్టీమ్ చేస్తే దాని న్యూట్రిషన్ తగ్గిపోతుంది, దాని టేస్ట్ కూడా చప్పగా అయిపోతుంది. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఆఫ్ డైజెషన్. సపోజ్ కొంతమందికి ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాయిల్ చేసినప్పుడు ఈజీ అవుతుంది డైజెషన్. బట్ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే యాపిల్ని పీల్ చేసేసి కట్ చేసి ఆ లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఆ యాపిల్ కట్ చేసిన యాపిల్ పీసెస్ వితౌట్ ద పీల్, తోలు లేకుండా అదన్నీ బ్లెండర్లో వేసేసి ఒక కంప్లీట్ పేస్ట్లా చేసేయమని చెప్తాను నేను. సో పేస్ట్లా చేసేస్తే టేస్ట్ తగ్గదు, చప్పగా అవ్వదు, అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ బాగుంటుంది. అండ్ ఎక్కువ ఓవర్ బాయిల్ చేస్తే మీకు యూనో ఆ వైటమిన్స్ అండ్ మినరల్స్ పోకుండా కూడా ఉంటాయి. సో బాయిల్ చేయకపోవటం బెటర్. కానీ ఈజీగా డైజెస్ట్ అవ్వదేమో, బేబీ ఇంకా చిన్నగా ఉందనుకుని ట్రై చేసిన వాళ్ళు తప్పులేదు, అలా ట్రై చేయండి. సార్ ఇప్పుడు బేబీ ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరో క్వశ్చన్ ఏంటంటే, బేబీస్కి ఎగ్ ఎప్పటి నుంచి పెట్టచ్చు, వైట్ ఎల్లో 2 పెట్టచ్చా, లేకపోతే దీనివల్ల ఏమైనా అలర్జీస్ వస్తాయా అని అడుగుతున్నారు. సో మీరు 3 క్వశ్చన్స్ అడిగారండి. సెకండ్ది ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఎప్పుడు కూడా ఎగ్ వైట్ పెడతాం బెటరు. ఎగ్ వైట్ పెట్టి 2-3 డేస్ చూసిన తర్వాత బాగున్న తర్వాత ఎగ్ ఎల్లో పెట్టచ్చు. అండ్ మీ థర్డ్ క్వశ్చన్ ఎలర్జీస్ వస్తాయా? అదే రీజన్. సో ఎగ్ వైట్ పెడితే ఎలర్జీస్ వచ్చే అవకాశాలు తక్కువ, ఎగ్ ఎల్లో పెడితే ఎలర్జీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ అందరికీ రావు, సో ట్రై చేయడంలో తప్పులేదు. కానీ నేను ఆన్సరింగ్ ద ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్, నేను ముఖ్యంగా ఏం చేస్తానంటే యూజువల్గా చిన్నపిల్లలకి నా ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫ్రూట్స్ ఫస్ట్, బాయిల్డ్ వెజిటబుల్స్ నెక్స్ట్, అండ్ మన సాంప్రదాయబద్ధమైనటువంటి ఆహారం అంటే మన పూర్వీకులు ఏదైతే ఇచ్చేవారో, అంటే అన్నం, పప్పు, నెయ్యి, అందులో వెజిటబుల్స్, అందులో ఆకుకూర. అంటే అన్నం, పప్పు, నెయ్యి కొద్ది రోజులు పోయిన తర్వాత అందులో వెజిటబుల్స్, కొద్ది రోజులు పోయిన తర్వాత ఆకుకూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, సో ఇవన్నీ. సో ఇట్లాగ ఎప్పుడైతే అన్ని వెరైటీస్ మనం ట్రై చేస్తామో, అన్ని వెరైటీస్ ట్రై చేసి అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ట్రై చేసిన తర్వాత ఐ యూజువలీ సే ఎగ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఈజ్ లాస్ట్. సో యూజువల్గా 1 year తర్వాత ట్రై చేయండి అమ్మా అని యూజువల్గా చెప్తూ ఉంటాను. బట్ ఇఫ్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళ యొక్క పౌష్టికాహారాలు సరిగా లేకపోవటం వలనో, లేకపోతే వెయిట్ సరిగా పెరగకపోవటం వలనో, సో ఎక్సెప్షనల్గా నేను కొంచెం ఎగ్ వాళ్ళకి ఎర్లీగా పెట్టమని చెప్తాను. కానీ అదర్వైజ్ యూజువలీ ఇట్ ఈస్ మోర్ దెన్ 1 year. అండ్ ఐ టెల్ దెమ్ మీరు ఇనీషియల్గా కూడా అందులో సాల్ట్ వేయొద్దు, ఉప్పులు, కారాలు, మసాలాలు ఎక్కువ వేయొద్దు. ఎందుకంటే 1 year వరకు కూడా దే డోంట్ నీడ్ ఎక్స్ట్రా యాడెడ్ సాల్ట్. మనం అనుకున్నవే ఫుడ్సే ఇస్తూ 1 year తర్వాత యూ కెన్ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. షుగర్, నెవర్ గివ్ షుగర్. అండ్ ఇచ్చినా కూడా 1 year తర్వాత బెల్లం ఇవ్వండి. అండ్ ఆల్వేస్ అవాయిడ్ మైదా. సార్ నెక్స్ట్ 2 సిమిలర్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకటేమో జయలక్ష్మి ఇలా అడుగుతున్నారు, మా బేబీకి 3 నెలలు గురుగురు అంటూ, అంటే గొంతులో ఆ గురుగుర సౌండ్స్ వస్తున్నాయి, ఇలా ఎందుకు వస్తుంది? ఆల్రెడీ వాళ్ళు ఏదో సాల్వెన్ కోల్డ్ ఇలాంటి మందులు అంటే డ్రాప్స్ వాడారు కానీ తగ్గలేదు, ఏం చేయాలి?
దీనికి సంబంధించిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే బేబీకి కఫం ఎందుకు ఎక్కువగా వస్తుంది న్యూ బార్న్ బేబీస్కి? టూ థింగ్స్ అండి. బేబీకి రెండో క్వశ్చన్ ముందు ఆన్సర్ చేస్తాను. బేబీకి కఫం ఎక్కువగా ఉంటుంది అంటే మనం గమనించాలి, బేబీకి సక్స్వాలో కోఆర్డినేషన్ ఉండదు. దేర్ ఆర్ 3 థింగ్స్ మన ఫుడ్ కానీ డైజెస్ట్ అవ్వాలంటే. ఒకటి సక్కింగ్, 2 గుటక వేయటం, స్వాలో, 3 డైజెషన్ జరుగుతుంది. సో ఈ చిన్న పిల్లలకి కఫం వస్తుంది అంటే, నోట్లోంచి సొంగ కారుతుంది అంటే, ఎందుకంటే మనలాగా వాళ్ళు ఆ సెలైవాని లాలాజలాన్ని మింగలేరు, వాళ్ళు ఫుడ్ని కూడా మింగలేరు. సో ఎప్పుడు కూడా వాళ్ళ నోరు ఓపెన్ ఉంటుంది, అందుకనే కూడా కొంచెం జల్లు కారుతూ ఉంటుంది వాళ్ళ నోట్లోంచి. అది న్యాచురల్, సర్వసాధారణం. వాళ్ళు నవ్వినా ఆటలాడినా ఎప్పుడు కూడా నోరు తెరిచే చేస్తూ ఉంటారు. అండ్ నోట్లోంచి ఎంతో కొంత కారటం. ఇది మనం చూసుకుని అదిగో అది ఎక్కువ కఫం వచ్చేస్తుంది, ఎక్కువ ఉమ్ము వచ్చేస్తుంది అంటాం కరెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మన జీర్ణకోశలో. నెక్స్ట్ మన శ్వాసకోశ చూసినట్టయితే రైట్ ఫ్రమ్ ద నోజ్ టు ద లంగ్స్. నోజ్ టర్బినేట్స్, ఎడినాయిడ్స్, nasopharynx, upper part of the esophagus, larynx, lower part of the sort of trachea, and then into the lungs. ఇవన్నిట్లో కూడా కఫం అన్నదంటే మ్యూకస్ ఉండాలి. ఎంతో కొంత మ్యూకస్, తడి, వేడిమి. మ్యూకస్, హ్యూమిడిటీ, మాయిశ్చర్ అంటే తడి అండ్ వేడి. ఇవన్నీ లేకపోతే మన లంగ్స్, మన ఊపిరితిత్తులు, మన రెస్పిరేటరీ ట్రాక్ట్, మన శ్వాసకోశ పనిచేయదు. సో మనకు కావాలి. కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఎలర్జీ ఉన్నప్పుడు ఎక్కువ తయారవుతూ ఉంటుంది. సో కొద్దిపాటిది కఫం మనకు ఉండడం సహజం. అది ఎక్కువైనప్పుడు ఆ ఎక్కువ ఎందుకయింది కారణం చూసుకుని ట్రీట్మెంట్ చేయాలి, అంతే. శైలజ అనే అమ్మాయిలు అడుగుతున్నారు, బేబీ బోర్లా పడుకోవడం మంచిదేనా? మా బేబీ ఎక్కువ బోర్లా శైలజ గారు, మీ బేబీ బోర్లా పడుకోవడం చాలా చాలా మంచిదండి. ఇంకొక ఎనెక్డోట్ కూడా చెప్తా. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కానీ, కొంచెం ఎదిగిన పిల్లలకు కానీ, మేము పిల్లలు వాళ్ళు ఒంట్లో బాగోకపోతే, ఇన్ఫ్యాక్ట్ లంగ్స్లో వెంటిలేషన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని బోర్లా పడుకోబెట్టే మేము వెంటిలేటర్ మీద ఇవన్నీ చేస్తూ ఉంటాం ట్రీట్మెంట్. అంటే బోర్లా పడుకోవటం వలన మనకి 3 లోబ్స్ ఉంటాయి. రైట్ సైడు అప్పర్ లోబ్, మిడిల్ లోబ్ అండ్ లోవర్ లోబ్. లెఫ్ట్ సైడ్ అప్పర్ లోబ్, లోవర్ లోబ్ ఉంటుంది. ఈ అప్పర్ లోబ్, లోవర్ లోబ్ అంటాం, కానీ ఆ లోవర్ లోబ్స్ ఎక్కువ పోస్టీరియర్గా ఉంటాయి, వెనక భాగంలో ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే బోర్లా పడుకోబెట్టారో ఆ లోవర్ లోబ్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. సో చాలా చాలా బ్రీదింగ్ పరంగా చాలా మంచిది బోర్లా పడుకోవడం. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ ఒకే ఒక్కటి మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషలీ బేబీస్ లెస్ దెన్ 4-5 months వాళ్ళకి ఎప్పుడైతే బోర్లా పడుకున్నారో 2 things చూడాలి. ఒకటి, శ్వాస ఈజీగా ఆడుతుందా లేదా, ఏదన్నా బ్లాక్ ఉందా లేదా, అంటే దిండు ముక్కుకు బ్లాక్ అయిపోయిందా, లేకపోతే దుప్పటి ఏదన్నా ముక్కుకు బ్లాక్ అయిపోయిందా చూసుకోవాలి. రెండో విషయం, చిన్కి చెస్ట్కి అట్లీస్ట్ 1 finger గ్యాప్ ఉండాలి. అంటే ఇలా ఉండకూడదు, మినిమం ఇలా ఉండాలి. సో దట్ బ్రీదింగ్ ఫ్రీగా ఉంటుంది. ఇట్లా బేబీ మోషన్ కలర్ గురించి, ఒకరోజు పసుపుగా, ఒకరోజు ఆకుపచ్చగా, ఎప్పుడు మదర్ వరీ అవ్వాలి? ఏ కలర్ ఈజ్ ఓకే, ఏ కలర్ ఈజ్ నాట్ ఓకే? ఏమండి, ఇది మీరు అడిగినట్టు చాలా చాలా తరచూ తల్లులందరూ కూడా ఎందుకో మరి ఆ పర్టికులర్ రీజన్ వచ్చేపాటికి వరి ఎక్కువ అవుతూ ఉంటారు. మామూలుగా చిన్నపిల్లల మోషన్ ఎలా ఉంటుంది అంటే, తల్లిపాలు తాగిన మోషన్ వీ కాల్ ఇట్ ఎస్ గోల్డెన్ ఎల్లో, పసిడి రంగులో ఉంటుంది. అసలు చాలా ఆ రంగు డిఫరెంట్. ఓకే, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రంగులు వేరే వేరే రంగులున్నా కూడా హెల్దీగానే ఉంటారు పిల్లలు. ఇక్కడ ఒక్కొక్కసారి గ్రీన్గా రావటం, ఒక్కొక్కసారి కొంచెం వైట్గా రావటం, కొంచెం అక్కడక్కడ స్ట్రీక్స్ ఉండటం, అది అసలు పొరపాటే కాదు. ఎందుకంటే మన జీర్ణకోశలో మనకి మన ఆహారం అరగడానికి మనకి లాలాజలం కావాలి, సెలైవా కావాలి, గ్యాస్ట్రిక్ జ్యూస్ కావాలి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి, 3 బైల్ జ్యూస్ కావాలి. లివర్ నుంచి వచ్చినటువంటి బైల్ జ్యూస్, అది గ్రీన్గా పసర్ అంటాం మనం, గ్రీన్ జ్యూస్ కావాలి. అట్ ది సేమ్ టైం ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ అమైలేజ్ లైపేస్ కావాలి. ఈ 4-5 మిశ్రమాలు కలవాలి. అది కలిస్తేనే మన ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. సో
ఆ మిశ్రమాల కలయిక వలన కొంచెం కలర్ మార్పు రావడం సహజం. సో మనం వరి అవ్వాల్సింది ఏంటంటే, ఐ విల్ టెల్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఒకటి, సపోజ్ రెడ్‌గా బ్లడ్ ఉంది. అది కంపల్సరీగా ఏంటో చూడాలి. మోషన్‌లో బ్లడ్ ఉంటే అది లోవర్ జీఐ నుంచి బ్లీడ్ అవుతుందా ఎర్రగా ఉంటుంది. అప్పర్ జీఐ అయితే నల్లగా ఉంటుంది మోషన్. సో అదేంటో కారణాలు చూడాలి. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, మోషన్‌లో ఆహ్, పస్ అంటే చీములాగా ఉందా? ఇన్ఫెక్షన్ ఉందా? అది రెండోది మీరు గమనించాలి. అండ్ మూడోది ఏంటంటే కంప్లీట్‌గా వైట్, ఒక పేపరీ వైట్ స్టూల్. అది అంటే దట్ మీన్స్ అందులో బిలియరీ అట్రీజియా అంటాం. అంటే మనకి గాల్ బ్లాడర్ నుంచి వచ్చేటువంటి లేకపోతే లివర్ నుంచి వచ్చేటువంటి పసర కలవకపోవటం వలన ఆ మోషన్ పూర్తిగా డైజెస్ట్ అవ్వక కంప్లీట్‌గా వైట్‌గా వస్తూ ఉంటుంది. సో అటువంటిది ఉంటే మనం తొందరగా గమనించాలి. దానికి రెమెడీస్ కూడా చూసుకోవాలి. వసుంధర అడుగుతున్నారండి, వాళ్ళ పాపకి ఇప్పుడు 2 ఏళ్ళు, బర్త్ వెయిట్ 3.5 కిలోలు, పుట్టిన 2 నెలల మొదలు ఇప్పుడు వరకు యూరిన్ అవుట్పుట్ సరిగ్గా లేదు. బాడీ టెంపరేచర్ ఎప్పుడు కూడా 100 వరకు ఉంటుంది. పారాసిటమాల్ వేస్తే 99కి వస్తుంది, అంతకంటే తగ్గదు. ఎంతమంది పీడియాట్రిషియన్స్కి చూపించినా లాభం లేదు. ఇది డీహైడ్రేషన్ ప్రాబ్లం అని చెప్పారు. నేనుగా పాపకి యూరిన్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ చేయించాను. దానిలో ఎలాంటి సమస్య లేదు. ఒక్కొక్కసారి సెలైన్ ఎక్కించాల్సి వస్తుంది. అది కూడా తర్వాత ఫలితం మామూలుగానే ఉంటుంది. ఏ సీజన్లో అయినా సరే ఇదే పరిస్థితి. సో మొదటి పాప వాళ్ళకి దే హ్యావ్ లాస్ట్ దేర్ ఫస్ట్ చైల్డ్. సో ఇది రెండవ పాప. వీ నీడ్ హర్ అట్ ఎనీ కాస్ట్. చాలా చాలా విషాదకరమైన విషయం. ఎలాగంటే, ఎందుకంటే మీ ఫస్ట్ పాప చనిపోవటం. 2, ఈ పాప గురించి అంత ఆహ్, ఆహ్, వరి అవుతున్నారంటే చాలా బాధతో కూడిన విషయం. కానీ అయినా సరే నేను ఒక మాట చెప్తానండి మీకు. పుట్టినప్పుడు 3.5 కేజీలు అండ్ ఇప్పుడు కూడా వెయిట్ బాగుందంటున్నారు. ఇప్పుడు వయసు ఎంతండి పాపది? ఇప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలంటే యూజువల్‌గా 11, 12, 13 కేజీలు బరువుంటారు. పాప బాగుంటే, పాప హెల్తీగా ఉంటే, చలాకీగా ఆడుకుంటే, చలాకీగా తింటూ, తిరుగుతూ, ఆడుకుని బాగుంటే 100 టెంపరేచర్‌కి నేనైతే వరి అవ్వను. బ్లడ్ టెస్ట్‌లు చేయించానన్నారు, యూరిన్ టెస్ట్ చేయించానన్నారు, యూరియా క్రియాటినిన్ స్కాన్ కూడా చేయించానన్నారు. నేను వరి అవ్వను. మేబీ జస్ట్ ఈ పాప యొక్క బేసల్ మెటబాలిక్ రేట్ ఈజ్ హై. బేసల్ మెటబాలిక్ రేట్ హై ఉన్నప్పుడు కొంచెం బాడీ వేడిగా ఉంటుంది. సో మీరు దానికి ఏం చేయాలంటే ఎక్కువ ఇంటేక్ పెంచాలి. ఎక్కువ ఫ్రూట్స్, ఎక్కువ న్యాచురల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, జ్యూస్ కానీ, ఫ్రూట్స్ ఆర్ ప్రిఫరబుల్, అండ్ వాటర్. ఈ ఎక్కువ ఇచ్చినట్టయితే కొంచెం వేడి తగ్గే అవకాశం ఉంది. దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఆన్సర్ ఐ కెన్ గివ్. బట్ ఆ సింప్లెస్ట్ ఆన్సర్ని పక్కన పెట్టగలిగితే నిజంగా మెడికల్ ప్రాబ్లం ఉందా లేదా అన్నది, ఒకవేళ గ్రోత్ మంచిగా లేకపోతే, ఒకవేళ గ్రోత్ అంటే ఎదుగుదల మంచిగా లేకపోతే, 2 డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే, అంటే గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్ సోషల్ లాంగ్వేజ్, కాగ్నిషన్, ఈ హైట్, వెయిట్, ఇవన్నీ మంచిగా లేకపోతే కంపల్సరీగా డీటెయిల్డ్గా చేయాలి. లేదు సార్ మా బేబీ చక్కగా ఉంది, 2 ఇయర్స్కి బాగుంది, ఒకే ఒక్క వరీ సంథింగ్ ఈజ్ దిస్ 100 degrees Fahrenheit ఫీవర్ అంటే అది ఇట్ కుడ్ బి జస్ట్ ఇంక్రీజ్డ్ బేసల్ మెటబాలిక్ రేట్. సో ఆ పిల్లలకి కొంచెం ఒంట్లో వేడిమి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఫ్రూట్స్ అండ్ లిక్విడ్స్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. సార్ ఇది యూరిన్ అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది అంటున్నారు కదా. అదే ఆ యూరిన్ అవుట్పుట్ ఎంత తక్కువ ఉంది, యూరిన్ అవుట్పుట్ మనం మెజర్ చేయాలి. రోజుకి ఎంత అవుతుంది, ఎన్నిసార్లు అవుతుంది, మనం కంపల్సరీగా మెజర్ చేయాలి. సో యూరిన్ అవుట్పుట్ మనకి తక్కువ అవుతుందని అనిపించవచ్చు, బట్ యాక్చువల్గా సరిపోయిందేమో. యూరియా క్రియాటినిన్ టెస్ట్ చేయాలి. సపోజ్ క్రియాటినిన్ నార్మల్గా ఉంది, ఎక్కువ లేదు, అట్ ద సేమ్ టైం యూరియా కూడా నార్మల్గా ఉందనుకో, దట్ మీన్స్ సరిపోతుంది అన్నట్లు లెక్క. సో ఇక్కడ మనం యూరిన్ అవుట్పుట్ ఎంత అవుతుంది అన్నది కూడా చూడాలి. అండ్ ఆల్రెడీ మీరు స్కాన్ చేయించారు, బాగుందంటున్నారు. దాంతోపాటు యూరిన్కి సంబంధించిన టెస్ట్, యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుంది, అండ్ దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చూసుకుని అవన్నీ నార్మల్ ఉంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. లేదు ఏదో తేడా ఉందనుకుంటే చూడాలి. మా బేబీకి 4 నెలలు, రిపీటెడ్గా నిమోనియా వస్తుంది. ఇందుకు కారణం ఏమైంది? యా, మీ 4 నెలల బేబీకి రిపీటెడ్గా న్యూమోనియా వస్తుందంటే మొట్టమొదటి మీరు ఆలోచించాల్సింది అది కేవలం న్యూమోనియాయే కాదు. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ బేబీకి
బ్రాంక్యోలైటిస్ అనే ప్రాబ్లం అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో తరచు వస్తున్నాయా లేదా చూడాలి. బ్రాంక్యోలైటిస్ అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ తరచూ అటాక్ అవుతుందా లేదా చూడాలి. నంబర్ 1. నంబర్ 2, రిఫ్లక్స్, గర్డ్ ఆర్ రిఫ్లక్స్. ఆ మిల్క్ కూడా అస్తమాను పొలమారుతూ ఆ పొలమారినటువంటి పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంటే కంపల్సరీగా దానివల్ల కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. 3rd, ఎయిర్వే అనామలీస్ ఆర్ లంగ్ అనామలీస్. ఇవి కూడా కామన్గా చూసుకుంటూ ఉండాలి. సో ఇవి మోస్ట్ కామన్. కానీ తరచు ఇన్ఫెక్షన్స్ డాక్యుమెంటెడ్ న్యూమోనియాస్ అయితే దానికి డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ చేసి ఎందుకు న్యూమోనియా వస్తుందో చూడాలి. ఈ సెషన్ని క్లోజ్ చేసే ముందు ఈ ఒక్క క్వశ్చన్ సార్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ పేరెంట్. అదేంటంటే బేబీస్ నడవటానికి విచ్ ఇస్ ద కట్ ఆఫ్ ఏజ్, వాళ్ళు నడవటానికి మనం ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? ఏమండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. ఇది చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు. తల్లిదండ్రులకి యూజువల్గా చాలా ఈ విషయం కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక్కడ దెర్ ఈజ్ నో వన్ రూల్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అండి. దెర్ ఈజ్ నో వన్ రూల్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఈ చైల్డ్ డిఫరెంట్ కమ్యూనిటీస్లో డిఫరెంట్గా చూస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఎందుకండి, ఆడపిల్లల్ని మగపిల్లల్ని చూసినట్టయితే యూజువల్గా మా ఆడపిల్లలే ఫాస్ట్గా నడుస్తారు. అట్లీస్ట్ 10-11 మంత్స్ కల్లా చాలామంది ఆడపిల్లలు నడుస్తూ ఉంటారు. బాయ్స్, మెజారిటీ ఆఫ్ బాయ్స్ యూజువల్గా బర్త్డే తర్వాత కానీ నడుస్తూ ఉంటారు. కానీ దెర్ ఈజ్ అ రేంజ్. సో ఎట్లాగంటే 9.5-10 మంత్స్ పిల్లలు నడవటం చూశాను. 15 నెలలు వచ్చిన తర్వాత నడవటం కూడా చూశాను. అంటే ఒక రేంజ్ చూసుకోవాలి. సో ఎప్పుడైతే డిలే, ఇప్పుడు మనకి తొందరగా నడిస్తే అందరం హ్యాపీయే. డిలే ఉన్నప్పుడు ఎప్పుడు మనం అప్రమత్త పడాలంటే, ఓకే నడవటం కొంచెం డిలే ఉంది అంటే దీన్ని ఏమంటాం, గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటాం. గ్రాస్ మోటార్ స్కిల్స్లో నడవటం కొంచెం డిలే ఉంది. అప్పుడు యాజ్ అ డాక్టర్గా, యాజ్ అ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్గా మేమేం చేయాలంటే, ఓకే గ్రాస్ మోటార్ స్కిల్స్తో పాటు ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, పట్టుకోవటం, ఏదన్నా వస్తువులు పట్టుకొని విసరటం, నోట్లో పెట్టుకోవటం, ఈ స్కిల్స్ అవి కూడా డిలే అయినాయా? పర్సనల్ సోషల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇంటరాక్షన్, లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, 1 ఇయర్కి అట్లీస్ట్ మమ్మ దద్ద పాప లేకపోతే అత్త ఇటువంటి మాటలు ఉన్నాయి, లేకపోతే అసలు మాట్లాడతలేదా? లేకపోతే కాగ్నిషన్, చిన్నపిల్లలకి సంబంధించినటువంటి సరౌండింగ్స్ తోటి ఇంటరాక్ట్ అవటం, ఇవన్నీ కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే అవన్నీ నార్మల్గా ఉన్నాయో 1-2 నెలలు డిలే అవటం వల్ల కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఈ యొక్క డిలే తోటి సార్ 14 నెలలు అయింది, 15 నెలలు అయింది, 16 నెలలు అయింది, మా బాబు కానీ పాప కానీ నడవట్లేదు, అట్ ద సేమ్ టైం ఇవన్నీ అంటే వీటిని డెవలప్మెంటల్ డిలే అంటాం. డెవలప్మెంటల్ డిలే అంటే ఈ 5 ఏరియాస్లో మనం చూడాలి. గ్రాస్ మోటార్ స్కిల్స్, ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్ సోషల్ స్కిల్స్, లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్ ఆర్ తెలివితేటలు, ఇవన్నీ చూసుకొని బ్యాలెన్స్డ్గా అసెస్ చేయాలి. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేయడం, 2, 3 ఐడెంటిఫై చేసిన తర్వాత ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేయాలి. ఎర్లీగా ఇంటర్వెన్షన్ అంటే ఏం చేస్తే ఆ యాక్టివిటీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, అది మనం ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలి. అది చేస్తే దాన్ని, ఆ ప్రోగ్రామ్ని వి కాల్ ఇట్ యాజ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్. అంటే తొందరగా ఐడెంటిఫై చేసి మనం ఇంటర్వెన్షన్ ఎర్లీగా చేసినట్టయితే అవుట్కమ్స్ బాగుంటాయి, డెవలప్మెంటల్ అవుట్కమ్స్ చాలా చాలా బాగుంటాయి. మీ పిల్లల ఆరోగ్యం గురించి మీకున్న సందేహాలని, ప్రశ్నలని మాతో పంచుకోండి. డాక్టర్ సతీష్ గంట, సీనియర్ పీడియాట్రిషియన్, మరో లైవ్ సెషన్లో మీ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఇన్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ.